అమ్మున్నప్పుడేమో ఇలాంటి విషయాలల్లో ధైర్యం చెప్తుండే. నేను ఇప్పుడు అటా ఇటా అనే పొజిషన్ ఉంటే అమ్మట వేయకపోతుండే, వేయాలంటే వేయాలంటుండే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సాంగ్ వ్లాగ్స్. అందరు మంచిగా, మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో స్కూల్ అయితే మళ్ళీ రీఓపెన్ అయిపోయినాయి కాబట్టి ఇక మా పాపనేమో లేపుతా ఉంటే ఏడుస్తూ ఉంది. మమ్మీ నేను ఓన్ స్కూల్కి, మమ్మీ నేను ఓన్ స్కూల్కి అని ఏడుస్తూ ఉంది. ఆమె రోజులకి లేవాల్సి వచ్చింది. కానీ ఓ 2-3 రోజులు గ్యాప్ వచ్చింది అనుకో, పూర్తి కాదు నిజంగా. ఇంకో 2 రోజులు గ్యాప్ వస్తే మంచిగా ఉండే అనిపిస్తుండే. ఇది నాకు కూడా 8th 7th అనుకుంటా నాకు తెలిసి. మా స్కూల్ ఇక్కడ నుంచి అనంతరం పక్కన మా చెల్లెవాళ్ళ ఊరికి మా స్కూల్ ఉంటుండే. నాకు ఒక చిన్న బుడ్డ సైకిల్ ఉంటుండే, మా నాన్న ఇప్పించుండే, సిటీ నుంచి తీసుకొచ్చిండు. దానికి సీట్ లేకపోతుండే. సీట్ లేకపోతే దానికి డస్టర్ ఉంటుంది కదా, మన డస్టర్, ఆ డస్టర్ కట్ చేసి 4 డస్టర్లు కట్టి సీట్ చేసుకొని దాని మీద కూర్చొని పోతుండే. వర్షం వచ్చిందంటే అది మొత్తం తడుస్తుండే, మొత్తం ట్యాగాతో పచ్చిగా అయిపోతుండే. ఎందుకంటే అది ఎండకపోతుండే, ఆ డస్టర్ కదా, దొడ్డు డస్టర్ ఉంటుండే, అది ఎండకపోతుండే, మొత్తం పచ్చిగా అయిపోతుండే. ఇక వర్షం పడ్డప్పుడల్లా సీట్ మంచి లేదని డుమ్మ కొడుతుంటే, ఒకవేళ బలవంతంగా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినా కూడా ఆ మధ్యలో దాకా పోయి టైర్లకు గాలి తిప్పేసి పంక్చర్ అయిందని రిటర్న్ వస్తుంటే, అంత ఘోరం ఉంటున్నప్పుడు స్కూల్ అంటే. ఇక ఇప్పుడైతే సెట్ అయింది కాబట్టి పర్లేదు. కానీ ఇక మా పాపనేమో బలవంతంగా నేను ఓను అని ఏడుస్తూ ఉంది. కానీ బలవంతంగా అమ్మ లేపి రెడీ చేసింది. టైం వచ్చేసి ఇంకా 7:40 కావస్తుంది. 8 గంటలకి మనం బయటికి తీసుకుపోవాలి స్కూల్కి. అమ్మ ఫోటో ఇట్లా కొట్టినాం చూడండి. యాక్చువల్ అందరూ ఇటు కొడితే మేము అనుకుర్రట ఎదురుగా అవుతుంది అని చెప్పేసి ఇక ఇటు కొట్టినాము. ఇక్కడైతే సెట్ అయింది. కానీ ఈ శారీ కలర్ అండ్ ఈ గోడ కలర్, వాల్ కలర్ సేమ్ అయింది. కొంచెం కనిపించినట్టు అనిపిస్తుంది. మంచిగా పర్టికులర్గా చూస్తే బాగానే ఉంటుంది ఇట్లా. కానీ ఆ 2 సేమ్ కలర్లు అనిపిస్తుంది. ఇట్లయితే ఓకే, ఆ కలర్ ఉంటే ఏం కాకపోతుండే. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో కొడితే బాగుంటుండే. ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఇచ్చిన గిఫ్ట్. 10వ సబ్స్క్రైబర్ 11వ సబ్స్క్రైబర్ వీళ్ళు ఇప్పటికి మన వ్లాగ్ చూస్తూనే ఉంటారు. ఇది వచ్చేసి మనకి ఇలా చెల్లె గిఫ్ట్ ఇచ్చింది, సంపించింది ఈ గిఫ్ట్ మా వెడ్డింగ్ యానివర్సరీకి. ఇక అది కూడా తీసేయనికి కాదు, ఇక ఇది కూడా తీసేయనికి కాదు. అందుకని చెప్పేసి ఆ ఫోటోని అట్లా పెట్టినాము. బాగానే ఉంది, ఇదైతే సెట్ అయింది. ఇక ఇక్కడ నాని, హాయ్, గుడ్ మార్నింగ్ నాని. స్మైలీ ఫేస్ నాన్న, గుడ్ మార్నింగ్. ఏమైంది సప్న? హాయ్ సప్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మళ్ళీ రెగ్యులర్ లైఫ్కి వచ్చేసినామా? అయిపోయింది ఇక పండుగ వాతావరణము. అమ్మని చూసి వస్తా పోయించినాం. చూసి వస్తా అంటే ఎన్ని రోజులు పోయినా వారం ఉన్నా అంటే వారం ఉండాలా? ఒక్క రోజు చూసి వచ్చినా సరిపోదా సప్న? ఇంకా మొన్న పోతేనే నిన్న వచ్చినాము. ఇంకా పండుగ తెల్లారి పోదామన్నావు. ఒక పూట పోయి ఇట్లా వస్తేటోళ్ళం. అంటే నేనేమనుకున్నా అంటే, పోతాం కదా ఇట్లా కళ్ళు తీసుకొని పోతే బాగుంటుండే అని నేను అనుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ ఉండే, సపోటాస్ ఎన్ని ఉన్నాయి, సపోటాస్ ఎవరు తింటారు అవన్నీ ఉండే. నువ్వు చెప్పిన టైంకి మేము ఆగమాగం చదువుకున్నట్లా మేము అన్ని మర్చిపోయినాం. మేము అవి తీసుకోపోదామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు అల్లాబాద్లకు పంపించేది ఉండే, అల్లాబాద్లో పంపించకపోతే మీ వాళ్ళకి పంపించకపోతే అవన్నీ నాయన వస్తాడుగా, నాయన వచ్చినప్పుడు ఉంటే అంతవరకు అప్పటి వరకు బుజ్జు అయిపోతాయి మాకి. మరి ఇట్లా చేద్దాం, డిస్ట్రిబ్యూట్ ఎవరికి ఇస్తా, ఎవరు తింటారు. ఇక ఇస్తే ఎందుకు తినరు సప్న? ఏమంటావు నాని? ఇస్తే తినరా? ఇప్పుడు ఇస్తే నువ్వన్నా తింటావుగా. ఆమె తినది. నేను నువ్వు ఇచ్చిన సపోర్ట్నే నాకు ఇసురు కొట్టింది. తినలే ఎందుకు రానా? సపోటా తినవా? తినదామే సపోర్ట్. ఇవన్నీ సపోటాలే, కరెక్ట్ బేషన్ నిండి ఉన్నాయి. ప్రతి ఒక్కటి పండు మక్కింది. ఇగో 3 days అవుతుంది, ఇది 4 days 4 or 5 days అవుతుంది. ప్రతి ఒక్కటి పండు మక్కింది. ఇవన్నీ ఎడ తినగలుగుతాం? మనిషికి మా అంటే 5 తినగలుగుతాం, లేదంటే ఒక 6 తినగలుగుతాం. గట్టిగా తినగలిగితే 6 కూడా కష్టమే.
కానీ ఇవన్నీ ఏం చేస్తే బాగుంటుందేమో కమెంట్ చేయరు. రేపు పొద్దున ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. పొద్దుగల పోయి. ఏమైందని వచ్చి జాగ్కుంటున్నావు? పెన్సిల్ కావాలా? ఏ పెన్సిల్ రా? పెద్ద పెన్సిల్ ఎందుకు? చిన్న పెన్సిల్ ఉందిగా. 2 పెన్సిల్స్ ఇస్తున్నాయా? మంచిగా చదువుకోవాలి సరేనా? బొట్లేందరా 2 పెట్టిను? మమ్మీ పెట్టిందా? మంచిగా పోతావా స్కూల్కి? ఏడ్చుకుంటూ పోతావా? నేను రావద్దన్నదా? ఎవరు టీచర్? నేను ఎందుకు రావద్దంటదరా? మరి ఎవరు వస్తారా? పిన్ని మమ్మీయా? మరి బండి ఎవరు నడిపిస్తారా? నడుచుకుంటూ పోతారా? వామ్మో సరే పోండి మరి. చలి పెడుతుంటే నడుచుకుంటూ పోరి, వర్షంలో పడుతుంటే కూడా అట్లనే నడుచుకుంటూ పోరి. నేను రానిగా సరేనా? సరేనా? తమ్ముళ్ళు వేస్తే ఇక మీ ఇష్టం. తమ్ముడు కూడా ఎత్తుకోపోరి. ఇంత మంచిగా పడ్జు బజ్జం చూడు ఒక మూలకు వచ్చి. కానీ లేచిందంటే ఎప్పుడు వచ్చి కింద పడేది తెలియదు. ఏమనక ముసుద్దాం. క్రియాంశ్ రోజు పాలు తాగుతాం మేము. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది కానీ నేను జ్యోతి దగ్గరికి పోతే మురుకులు పంపించింది. మొన్న వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడే తీసుకోమన్నది. వద్దు జ్యోతి, నేను అమ్మోళ్ళ ఇంటికి పోతా కదా, మళ్ళీ అన్ని ఎందుకు తిప్పుడని చెప్పేసి వద్దని చెప్పిన. ఇక మేము ఆన్నే ఉన్నామని తెలుసు కదా. నిన్న వాళ్ళు ఊరికి వెళ్ళి సిటీకి వచ్చినప్పుడు తీసుకొని వచ్చిర్రు. నిన్న వాళ్ళ ఇంటికి పోయినాం కదా, పంపించింది. ఇక ఆ మురుకులు అన్నీ అయిపోయే లోపు రోజు డికాషన్ పెట్టుకొని పొద్దున పూట అవి వేసుకొని తాగాలి. చాయ్ పెట్టుకొని తాగితే ఈయన తిడతాడు. ఊకే ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు చెయ్యరు అని చెప్పి ఆయనతో మాటలు పడే బదులు సైలెంట్గా డికాషన్ పెట్టుకొని తాగింది బెటర్ అని చెప్పేసి డికాషన్ తాగుతున్నాం. లేకపోతే నేను పాలు తాగుతా, శిరీష డికాషన్ తాగుతుంది. కానీ ఇవి ఉండే అని చెప్పేసి నేను కూడా డికాషన్ తాగుతున్నా. అప్పుడు ఈ ఇయరే మేము చేసుకోవట్లేదు మురుకులు. ఎప్పుడైనా చేసినాము. లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నాం. మస్తు ఎక్కువనే చేస్తాం. మా అత్తమ్మ కూడా ఊకంటుండే తినే కాడికే చేసుకోవాలి, ఎక్కువ తక్కువ చేసుకొని పారేయొద్దు, అనవసరంగా పారేస్తారు మీరు అని చెప్పేసి. కానీ ఒక 4-5 రకాలు అయితే పిండి వంటలు చేసేటోళ్ళం సంక్రాంతి వస్తే. ఈసారి మేము చేసుకోలేం కాబట్టి జ్యోతి పంపించింది. ఇప్పుడైతే అవి వేసుకొని చాయ్ తాగాలి. ఏమరా 2 పొయ్యిలు పెట్టారు ఒకటేసారి? ఇది కూర ఆనియన్ రైస్. రాత్రి తినలే ఎక్కువ, నైట్ అన్న ఉంది అట్లా అని చెప్పేసి ఇది ఆనియన్ రైస్. ఇది వచ్చేసి వంకాయ కూర. ఈ వెంకాయలు అంటే ఇది ముల్లొంకాయలు మొన్న తమ్ముడు తెచ్చిండు. అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి. ఇక మేము ఈ వారం ఎక్కువ లేము ఇంటికాడ, అందుకని చెప్పేసి రేపే మనం మళ్ళీ మార్కెట్, మన ఊర్లో మార్కెట్ రేపే. ఈరోజు గురువారం, రేపు శుక్రవారం. ఎందుకు సతాయిస్తున్నావు అట్లా మమ్మీని? చెప్పురా క్రియాంశమ్మ. తీసుకోవాలా? కాళ్ళ కిందకి వస్తున్నావా? దా దా దానమ్మ దా. అయ్యా నీ సిగ్గు చల్లకుండా దమ్మ దా 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 దా. దగ్గరికి చేతి తీసి పడేస్తున్నాడు. పప్ప దగ్గరికి అనిపిస్తున్నాయి అట్లా అని చెప్పి డబ్బా కలర్ఫుల్. ఇవన్నీ అంతా కలర్ఫుల్ గా అనిపిస్తుంది కదా, అందుకనే ఊపి తెట్లేను. ఏమి డబ్బున కూర పొయ్యి మీద వావ్ సప్న ఐడియా చూసిరా? ఇంతకు ముందుకు ఇవి ఏమి వంకాయలు, ముల్లొంకాయలు కట్ చేసినాక వాటర్ వచ్చినాయిగా, దాంట్లో ఈ ఏవైతే గింజలు ఉంటాయో దాన్ని అది తీసుకొచ్చి ఇట్లా పోస్తుంది. పెరుగుతాయి అట్లా. చూద్దాం. మొత్తం పోసేసాయి. నీళ్ళు ఎక్కువ సూపర్. అప్పుడు మస్తు తెలివి ఉంటే సప్న నీకు, కానీ అప్పుడప్పుడు ఉపయోగించే ఎందుకో ఏమో. అంతేనా? ఏ దాంట్లో వస్తాయి మళ్ళా? ఒక దాంట్లో వస్తాయి. ఇళ్ళనే పోయి మొత్తము చుట్టూ నీళ్ళు ఎక్కువ అవుతాయి. కొంచెం మెంతులు కూడా తెచ్చి, మెంతులు ఇంకా చిన్న చిన్నవి దేశీరం చేయను. మంచి ముక్కలు రావాలి. ఎన్ని రోజులకు వస్తాయి చూద్దాం. ఇక దానికి మట్టి పోయాలి సప్న మళ్ళా. ముందు ఇక మట్టి వేస్తా. కొంచెం మట్టి పోస్తాయి. ఇంకా మట్టి ఎందుకు? దాని మీదే ఉండాలిగా, డైరెక్ట్ ఉంటే ఎట్లా వస్తాయి? మరి మీద చల్లాలి.
అయ్యో ఈయన ఏడి ఏ క్రియాన్స్ అక్క సైకిల్ తోటి ఆడుతున్నావా? అక్క సైకిల్ తోటి ఆడుతున్నావా? ఏయ్ పోయిన సంవత్సరం అమ్మున్నప్పుడు ఇదంతా మేమే వేసినుండే. ఈ ఒక్క 2 మడ్లు తేలుతాయి అనుకున్నాం. అలాంటిది ఎక్కడ వరకు అంటే దాదాపుగా కింది వరకు వేసినాం. అప్పుడు ఇప్పుడు కనిపించే చెరువు నుంచి ఇంకా 3 మడ్లు, ఇప్పుడు 4 మడ్లు తేలినాయి కదా, ఇంకా 3 మడ్లు వేసినాం. అక్కడ సైడ్ వరకు కూడా వేసినాం. చూద్దాం ఈసారి కూడా వేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే పెద్దమామ ఆల్రెడీ తుకం పోసిండు, అక్కడ తుకం ఉన్నది. అది చాలకపోతే మన చిన్నమామ కూడా తుకం ఉన్నది, అది వేసి తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. ఇక మొన్నటి వరకు ఏమనుకున్నామంటే కాలువలో నీళ్ళు ఉంటాయో లేవో, మనకు వాటర్ సరిపోవు కదా అనుకున్నాము. కాలువలో కూడా నీళ్ళు ఉన్నాయని చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఈ తాత బోరు ఉంది కదా, ఈ తాత బోరు లాస్ట్ ఇయర్ మనకు సరిపోయింది. కానీ ఈ ఇయరే కొంచెం, ఎందుకంటే వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి మళ్ళీ ఎండాకాలంలో ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది. ఈ తాత కూడా ఏమన్నాడంటే మాకైతే సరిపోతుంది కానీ మీకైతే ఇబ్బంది అవుతుందేమో పిల్లగా అన్నాడు. అందుకని చెప్పేసి ఒకసారి కాలువలు నీళ్ళు చూద్దాం. కాలువలో అయితే వాటర్ ఉన్నాయి కానీ చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఈ టైంకి అయితే అక్కడ ఈ గీత కనిపిస్తుంది కదా, ఆ గీత వరకు ఉండే అప్పుడు. కానీ ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి. ఇట్లా నీళ్ళు ఉంటే ఇంకా 10 రోజులలో మొత్తం నీళ్ళే అయిపోతాయి ఇవి. ఈ కాలువని నమ్ముకొని అయితే మనం అంటే పొలం వేయలేము. అక్కడ చెట్టు దగ్గర మనకు ఒక బోర్ ఉంది. అక్కడ ఆ బోర్లో మనం మోటార్ దింపుకొని వేసుకోవచ్చు. ఈ కాలువల నీళ్ళతో అయితే మనం ప్రయత్నం చేయలేము. చూద్దాం పరిస్థితి ఎట్లయితుందో. లాస్ట్ ఇయర్ ఈ మడి కూడా వేసినాం. ఇంకా వాటర్ ఇంకా పోలేదు. ఇంకా 10-15 రోజుల వరకు టైం పడుతుంది. దున్నియాలి, అసలు ఇదంతా దునిపిస్తే బాగుంటుండే కానీ ఇంకా వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి దునిపేయలేం. ప్రజెంట్ అయితే నీళ్ళకే భయం అవుతుంది, ఎట్లా చేస్తే బాగుంటుందో ఏమో. మనకు అక్కడ ఒక బోర్ పక్క ఉంది కానీ అందులో మోటార్ లేదు. ఇప్పుడు మోటార్ దించితే సరే నీళ్ళు వస్తాయన్న నమ్మకం కూడా లేదు. కాలువల నీళ్ళు వస్తాయంటే చాలా డౌన్ అయిపోయినాయి. అవి వస్తాయో రావో కూడా డౌటే ఉంది. అవి వచ్చినా గంత తక్కువ వస్తే మనం మోటార్ వేసినా కూడా పనికిరాదు. కానీ ఇంత వారాలంటే చాలా కష్టమవుతుంది. ఇది ఒక్కటైతే అప్పుడు ఈ మామూలు వాటర్ తోటి అయితే పారిపోయింది. వర్షానికి, చెరువున్న నీళ్ళకి, ఇక్కడి నుంచి వచ్చిన వాటర్కి ఇదైతే పారిపోయింది కాబట్టి దీనికి మనం నీళ్ళు పెట్టలే, అదే వచ్చేసింది. కానీ ఈసారి ఎట్లా చేద్దామా ఆలోచిస్తున్నా. కానీ వేయాలి, ఎట్టి పరిస్థితిలో వేస్తేనే మనకు తినడానికి అయితే, అమ్ముకోకున్నా సరే కానీ మనకు అవుతాయి. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం అమ్మేసినాం, దొడ్డు బియ్యం వేసినాం కాబట్టి అంతా అమ్మేసినాం. ఈ ఇయర్ అయితే తప్పకుండా వేయాలి. చూద్దాం పరిస్థితి ఎట్లుంటుందో. అమ్మున్నప్పుడేమో ఇలాంటి విషయాలల్లో ధైర్యం చెప్తుండే. నేను ఇప్పుడు అటా ఇటా అనే పొజిషన్ ఉంటే అమ్మట వేయకపోతుండే, వేయాలంటే వేయాలంటుండే. సో టైం వచ్చేసి 2:30 అయిపోయింది. ఇప్పుడే మధ్యాహ్న భోజన పథకం కూడా కంప్లీట్ అయిపోయింది. టీవీ చూసుకుంటా మొత్తం కంప్లీట్ చేసేసినాం. ఇక ఇడనేమో వీళ్ళకు ఎండ కొడుతుందట, చలి పెడుతుందట. ఈ ఎండాకాలం ఎండ కొడుతుంటే కూడా చలి పెడుతున్నారా మీకు? తిన్నావా? నిద్ర పోయి లేచినావా? చెప్పు. స్నానం అయిపోయిందా? అన్నీ కంప్లీట్ అయిపోయినాయి క్రియాన్స్కి. వెరీ గుడ్ బై నాన్న. ఏం చేస్తున్నావు సప్న? జాకెట్లు కట్ చేస్తున్నావు. వెరీ గుడ్. ఈరోజు ఇద్దరు కూడా అమ్మగారింటికి పోయి ఏం డిసైడ్ వచ్చారంటే 11 గంటల వరకు మొత్తం పని అంతా ఓడగొట్టుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయి వచ్చినట్టు. 10:30కే మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకుని, ఏ పని లేకుండా మొత్తం అయిపోయింది. రెస్ట్ కూడా తీసుకోరు. దాని తర్వాత భోజనం కూడా చేశారు. దాని తర్వాత జాకెట్ కూడా కొట్టుకుంటారు. అంటే గ్రేట్ ఇవ్వాలా. రైట్, రోజు ఇదే పనిగా కావాలి. ఇంకోటి బట్టలు కూడా విండేసిరా. వెరీ గుడ్. మొత్తం పని అంతా కంప్లీట్ అయింది. యాక్చువల్లీ 2 గంటల దాకా అవుతుండే, అలాంటిది 11 గంటలకే పని అయిపోయిందంటే 3 అవుతుందని చెప్తాను. నిజంగా 3 అవుతుందిగా. తినడం మాత్రం 2 అవుతుంది కానీ వంట కూడా అంత పని అయిపోతుంది. ఏదో ఒక పని ఉంటున్నాయి. ఇప్పుడైతే అలాంటి పని ఏం లేదుగా. మీ మమ్మీని తిడతా ఉంటే ఇట్లా చూస్తూ ఉండు, ఏంది ఇట్లా తిడతాడు ఏందబ్బా అని. అంతేనా? ఎందుకురా నవ్వుతావు చెప్పు. ఇట్లా కాళ్ళ మీద కూర్చుంటే నాకు మంచిగా అనిపిస్తుంది కానీ నాకు కూర్చోరాదు. ఇట్లా కాళ్ళ మీద కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది కానీ ముఖాలన్నీ పాడైపోతాయి. ఇట్లా ఉంటాయి. ఏ బాబు, నాకు ప్యాంట్ వేయాలిరా. ప్యాంట్ వేసి సాక్స్లు వేయాలి కదా క్రియాన్స్? ఏం చేసినా ఉండడు ఇక, అయిపోయా చెప్తే ఎంత షూస్ అవన్నీ వేసినా ఇప్పేసినట్టే ఉండాలి. అయిపోయిందా? కట్ చేసినావా? అమ్మ జాకెట్లు చేతులు పొడుగున్నాయి, పొట్టి చేసుకొని మేము వేసుకుంటాం. అంటే అమ్మ జాకెట్లు కుట్టుకుంటారా? వెరీ గుడ్, మంచి పని చేసారు. ఇవన్నీ ఉంటున్నాయి, చీరలు అట్నే ఉంటున్నాయి, జాకెట్లు అన్నీ. ఒక్కొక్క దారం కంటే కొనుక్కొచ్చేవాళ్ళు. ఇట్లా కొనుక్కుంది బెస్ట్ సప్న. కానీ ఇది ఒక జాకెట్కి కూడా రాదు దారం.
అన్ని ఇట్లా ఉంటాయా? ఇంతేనా? ఇంత ఇట్లుంటే ఏం సరిపోతాయి అవి? అదే కదా, జాకెట్ సగంలోనే అయిపోతుంది. యాక్చువల్లీ ఒక దారం పుండ ఎన్ని జాకెట్లకు వస్తుంది? 2 వస్తుందా? మంచిగా కుడతా 2. అవునా? ఊకే సతాయించింది అనుకో. ఆయన చూడు. అరే రే, అన్ని లోపలికేనారా? దోమలు కరిచినాయి సప్న. మరి ఎన్ని దోమలు. ఏరా శేఖర్ బాబు, చెప్పనా? ఎట్లా ఎంజాయ్ చేసినవరా? ఎట్లా అంటే ఏం లేదు, మంచిగా ఎంజాయ్ చేసినాం. మంచిగా అంటే అయిపోతుందారా? ఫుట్ ఎంజాయ్ చేసినాం. పొట్టు ఎంజాయ్ చేసిరా? కళ్ళు తాగిరా మంచిగా? ఓ బీభత్సం అన్నది. మన ఊర్లోనే దొరుకుతుంది అనుకున్నా కానీ వీళ్ళ ఇంటి కూడా చెట్లేదా? కాదు, తాటి చెట్టుగా. తాటికల్లు అది తాగితే ఒక బాటిల్ తాగిన నేను. ఆ బాటిల్ తాగిన గుమ్ము తెలుసా, అది మొత్తం పడుకున్నా సాయంత్రం మొత్తం ఎంజాయ్ చేసిన. మళ్ళీ తెల్లారి వీళ్ళు అన్న ఇట్లా వచ్చారు, ఈతకాలు తీసుకొచ్చారు. పెద్దన్న వచ్చినాక ఈతకాలు తెచ్చుకు 3 రోజులు కళ్ళే అయింది మొత్తం. కళ్ళు మురుకులు మళ్ళీ చికెన్ మటన్. అయితే తెలంగాణలో అల్లుడు ఇంటికి పోతేనేమో ఇట్లుంటది, ఆంధ్రాలో అత్తగారి ఇంటికి పోతేనే మొత్తం వెజ్ తోటి. ఒక వెజ్ ఎందుకు, వాళ్ళు కూడా ఫిష్ పెడతారు. ఈ పండగలో పెట్టారు. కొత్త అల్లుడు పోతే 25 నుంచి 105 వరకు వంటలు వండి పెడతారు. ఈ రకరకాలు కదా, రకరకాలు. వీళ్ళన్న కూడా వేయించినట్ట. రాజమండ్రి యానం పోయింది కదా, భీమవరం. మనం పోదాం అనుకుంటున్నాం, పోతలేము. వీళ్ళు అన్న మంచిగా తిరిగేసి వచ్చి మనం పోదాం టూర్ పోదాం. మన అన్నగా అత్తమ్మ ఆంటీని అడగలేదా? రామాంటిని కొద్దిగా ఇబ్బంది పట్టదు ఆమె కూడా. ఆమె దొరికితే మనం పోవాలి. ఒకసారి స్కూల్ కాడ వేద్దాం. ఫ్రెష్ మొహం ఏం మొహం కడుకో, అంత డ్రెస్ ఏమి స్కూల్ కాడ వేద్దాం. ఒకసారి మాట్లాడతాం ప్రిన్సిపల్ తోటి. 26 వస్తుంది కదా జనవరి. స్కూల్లో కొన్ని డొనేట్ చేసేది ఉంది. మన స్కూల్ స్కూల్లోనే. మన స్కూల్ నువ్వు రారా, రాజుగారు ఫోన్ చేస్తున్నావు. అందే ఫోన్. ఇద్దరేమో